కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. పిల్లలకు పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ కవితకు మంజూరు చేయాలని కోర్టుకు తెలిపారు కవిత తరపు లాయర్. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు కవిత తరపు న్యాయవాదులు వివరించారు. పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. It is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిశాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు కవిత తరపు న్యాయవాదులు వివరించారు. పరీక్షలున్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. జై తెలంగాణ అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.
కవిత బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు ముగిశాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు కవిత తరపు న్యాయవాదులు వివరించారు. పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రాజు, కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిసినట్టుగా తెలుస్తుంది. ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరిగాయి? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కవిత రౌజేవిన్ స్పెషల్ కోర్టులో ఉన్నారు, జడ్జ్ కావేరి బవేజా ధర్మాసనం ముందు. అయితే ఇప్పటికే 10 రోజులు కవితను ఈడీ అధికారులు ఇంటరాగేషన్ చేశారు. మొదట 7 రోజులు ఇంటరాగేషన్ చేసిన తర్వాత మరో 5 రోజులు తమకు కస్టడీ కావాలని చెప్పి ఈడీ అడిగితే 3 రోజులు మాత్రమే జడ్జ్ కావేరి బవేజా ఆర్డర్ ఇచ్చారు. సో దానికి అనుగుణంగా ఈరోజు 12 గంటల వరకు ఏదైతే 10 రోజుల కస్టడీ మొత్తం కూడా పూర్తయింది. అయితే మళ్ళీ ఈడీ కస్టడీ అడుగుతుందా లేదంటే రిమాండ్కు పంపించాలని అడుగుతుందా అనేది కొంత ఉత్కంఠగా కనిపించింది. కానీ ఈడీ ఏదైతే కోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నటువంటి క్రమంలో కస్టడీని పొడిగించాలని అడగలేదు, పైగా రిమాండ్కు పంపించాలనే అడగడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి గతంలో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలపైన మేము కవిత నుంచి క్లారిటీ తీసుకున్నాము. మళ్ళీ ఎప్పుడైనా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ జరపాల్సి వస్తే, అంటే కవితను ఇంటరాగేషన్ చేయాల్సి వస్తే తిరిగి తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పి జడ్జ్ కావేరి బవేజాకు ఈడీ తరపున న్యాయవాదులు వర్చువల్గా అటెండ్ అయ్యి జోయబ్ హుస్సేన్ తన వాదనలు వినిపించారు. అయితే అటు కవిత తరపున సైతం ప్రత్యేకంగా అంటే మేము గతంలోనే బెయిల్ పిటిషన్ వేశాము, సో ఖచ్చితంగా తమకు బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ముందు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఈ రోజు నుంచి ఏదైతే కవిత చిన్న కొడుక్కి పరీక్షలు కూడా ఉన్నాయి, తను మైనరు, సో ఖచ్చితంగా ఆ పరీక్షలు రాసేందుకు తల్లి దగ్గరగా ఉండడం వల్ల తను పరీక్షలు ఎటువంటి టెన్షన్ లేకుండా రాస్తాడు. కనీసం ఈ పరీక్షల సమయంలోనైనా సరే బెయిల్ మధ్యంతర బెయిల్ను మంజూరు చేయాలని చెప్పి అటు కవిత తరపున వాదనలు వినిపించారు. అయితే ఈ తీర్పు అంటే ఏదైతే ఆర్డర్ ఇవ్వడానికి మాత్రం మరో గంట తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ ఇస్తాము, మీరు వెయిట్ చేయాలని చెప్పారు. అదే సమయంలో కోర్టు హాల్లో ఉన్నటువంటి కవిత భర్త అనిల్, దాంతోపాటు కవిత బంధువులను కలిసేందుకు అవకాశం కల్పించండి, కవితను కలిసేందుకు అవకాశం కల్పించండి అంటే ప్రస్తుతం కోర్టు హాల్లో ఉన్నటువంటి కవితతో భర్త అనిల్ మిగతా బంధువులు మాట్లాడుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఆర్డరు 1 గంట తర్వాత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత బెయిల్కి సంబంధించి మరి అనుకూలంగా ఇవ్వబోతారా లేదంటే తిహార్ జైలుకు పంపించేందుకు, అంటే ఎప్పుడైతే ఈడీ తమ కస్టడీ వద్దని ఈడీ కోరుతుందో, కస్టడీ కాకుండా రిమాండ్కే పంపించాలని ఈడీ కోరుతుందో ఆ తర్వాత ఖచ్చితంగా రిమాండ్ అంటే తిహార్ జైల్లో ఉండాల్సి ఉంటుంది, తిహార్ జైలుకు పంపిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడైతే అంటే 14 నుంచి 15 రోజుల రిమాండ్ ఉంటుంది, అంటే రిమాండ్ తర్వాత మళ్ళీ హియరింగ్ అనేది ఉంటుంది. ఆ సందర్భంగా కవితను మళ్ళీ రౌజేవిన్ కోర్టుకు తీసుకొస్తారు. అప్పుడు ఈ బెయిల్ పిటిషన్ల పైన విచారణ అనేది ఉండడం మనం గత లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణల సందర్భంగానే చూసాము. సో మొత్తానికైతే కవితకు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఇంటరాగేషన్ మొత్తం కూడా పూర్తయిపోయింది. పైగా కవిత లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో సైతం తను ఈరోజు అంటే తనకు తెలుసు అంటే ఏ విధంగానైతే ప్రతిరోజు మీడియా వాళ్ళు కోర్టు హాల్ ముందు ఉంటారు, తను ఏమైనా చెప్పాలనుకుంటే ఆ విషయాలను ప్రజల్లోకి పంపించవచ్చు అనే విషయం ఖచ్చితంగా తెలుసు. సో అందుకోసమే కవిత లోపలికి వెళ్ళే సమయంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అంటే ఇప్పటికే చూస్తే అంటే ఈరోజు 3వసారి కవిత కోర్టుకు రావడం. మొదట ఎప్పుడైతే కవిత 15వ తేదీన అరెస్ట్ అయితే 16వ తేదీన రౌజేవిన్ కోర్టులో కవితను హాజరుపరిచారు. ఆ సందర్భంగా కూడా ఇది ఇల్లీగల్ అరెస్టు, ఫ్యాబ్రికేటెడ్ కేసు, తాను న్యాయ పోరాటం చేస్తామని కవిత చెప్పారు. రెండోసారి ఎప్పుడైతే వారం రోజుల కస్టడీ పూర్తయినటువంటి సమయంలో కూడా కోర్టుకు తీసుకొచ్చినటువంటి క్రమంలో అవే మాటలు చెప్పారు. కానీ ఈరోజు కొంత కొత్త మాటలు కూడా వినిపించాయి. కడిగిన ముత్యంగా తాను బయటికి వస్తానని చెప్పారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ కేసు. ప్రత్యేకంగా ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారు, ఇంకొక నిందితుడికి అంటే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తికి అటు టికెట్ కూడా ఇచ్చారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీకి డబ్బులు కూడా ఇచ్చాడు, 50 కోట్ల రూపాయలు. ఖచ్చితంగా నేను క్లీన్గా వస్తాను, ఈ కేసులో అప్రూవర్గా మారే ప్రసక్తి లేదు అని చెప్పి కవిత చెప్తూ కోర్టు హాల్లోకి వెళ్ళారు. సో మొత్తానికి గంట తర్వాత కవితకు సంబంధించినటువంటి ఏదైతే ఈ హియరింగ్స్ పైన
అటు ఆర్డర్ ఇవ్వబోతుంది ఏదైతే రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు ధర్మాసనం జడ్జ్ కావేరి బవేజా. మొత్తానికి ఇప్పటి వరకు అంటే 15వ తేదీ నుంచి ఆ కవిత అరెస్ట్ అయినప్పటి నుంచి ఈరోజు అంటే 26వ తేదీ వరకు జరిగినటువంటి ప్రొసీడింగ్స్లో 10 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. సో ఈరోజు ఏదైతే రిమాండ్ కనుక విధిస్తే ఇక్కడ నుంచి నేరుగా తీహార్ జైలుకు కవితను తీసుకెళ్తారు. సో బెయిల్కు సంబంధించి మాత్రం అబ్జర్వ్ చేస్తే ఏ గ్రౌండ్స్లో కూడా అంటే బెయిల్కు కనుక వాళ్ళు బయటికి వెళ్తే ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ కేసుకు సంబంధించి వాళ్ళపైన ఒత్తిడి చేస్తారు. సో ఖచ్చితంగా మేము బెయిల్ని అబ్జెక్ట్ చేస్తున్నామని చెప్పి ఈడీ ఇప్పటికే చెప్పింది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని మనం చూస్తే అంటే మనీష్ సిసోడియా కావచ్చు లేదా మిగతా 35 మంది మొత్తం 36 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మొదట అరెస్ట్ అయినటువంటి క్రమంలో రిమాండ్కి వెళ్ళేటటువంటి క్రమంలో ఏ ఒక్కరికి కూడా బెయిల్ మంజూరు చేయలేదు. సో ఇప్పుడు ఈ కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే ఓవరాల్గా లిక్కర్ స్కామ్లో మొదటిసారి మహిళ అరెస్ట్ అయ్యారు. సో మహిళా బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మహిళకు సంబంధించినటువంటి హ్యుమానిటీ గ్రౌండ్స్ కావచ్చు, లేదంటే తమ పిల్లలకు సంబంధించినటువంటి పరీక్షలు కావచ్చు, ఈ అంశాన్ని అయితే ప్రస్తుతం కోర్టు ముందు పెట్టారు. మరి కోర్టు ఎటువంటి ఆర్డర్ తీసుకుంటుంది అంటే బెయిల్ వైపు తలొగ్గే అవకాశం ఉంటుందా, లేదంటే ఇదివరకు అందరిలాగానే అంటే బెయిల్ గతంలో చాలామంది మనీష్ సిసోడియా భార్యనైతే ప్రతి 20,000 మందిలో ఒకరికి ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ఒక డిసీజ్ ఉంది. సో తనని కలిసేందుకు ఎన్నోసార్లు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వలేదు. చివరికి ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళి తను బెయిల్ తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించాయి. మిగతా వాళ్ళు సైతం 6-7 నెలల పాటు కంటిన్యూగా జైల్లో ఉన్న తర్వాతే ఇతర హెల్త్ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, లేదంటే అనదర్ ఇష్యూస్ వల్ల వాళ్ళకు మధ్యంతర బెయిల్స్ వచ్చాయి. కొందరికైతే అప్రూవర్గా మారిన తర్వాతనే బెయిల్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కవితకు సంబంధించి మరో గంటలో ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ బెంచ్ కావేరి బవేజా ఆర్డర్ ఇవ్వబోతున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Kavita. Jai Telangana.